ప్రతిసారి మా గ్యాంగ్ అంతా ఏదో ట్రిప్ వెళ్తూనే ఉంటాం. ఈసారి మేము వెళ్ళబోయే ట్రిప్ కాశ్మీర్. మనకి రీసెంట్గా పెళ్ళైంది కదా, సో హనీమూన్కి ఎక్కడికి వెళ్తున్నాం? నీకు కాశ్మీర్ అంటే ఇష్టం అన్నావు కదా, అందుకే కాశ్మీర్ వెళ్దాం. అమ్మా, నువ్వు నాన్న నా కోసం చాలా కష్టపడ్డారు. మీకోసం నా మొదటి జీతంతో ఒక అందమైన ప్రదేశానికి టికెట్స్ బుక్ చేశా. నాన్న నాన్న సమ్మర్ హాలిడేస్ కదా, మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? కాశ్మీర్. రాక్ ఆన్ బ్రో అంది సెలవు రోజు గడిపేద్దాం లైఫ్ కింగ్ సైజు ఒకే గదిలో ఉక్కపోత చాలు గడి దాటాలి కళ్ళు కాళ్ళు కలలు ఏ దిక్కులో ఏమున్నదో వేటాడి పోగు చేసుకున్నాం ఖుషి మన్నాటలో చెంటోడిలా అనాలి నేడు మనలో మనిషి. నేను టూరిస్ట్ గైడ్ని. ఈ పక్కనే పహల్గామ్ అనే ఒక అందమైన ప్రదేశం ఉంది. చూడ్డానికి స్వర్గంలా ఉంటుంది. మీ అందరిని అక్కడికి తీసుకెళ్తా. నా హస్బెండ్ని చంపేశారు కదా, నన్ను కూడా చంపేయండి. జాకే మోడీకు బోల్. ओ माई तेरी मिट्टी बुलाए तो ये दुनिया छोड़ के आ जाए, तू जो आवाज लगाए तो तिरंगा ओढ़ के आ जाए. ओ माई तेरे काम नहीं आए तो फिर बेकार जवानी है, बहाए खून तेरी खातिर जितना गंगा में पानी है. माँ अगर जान जाती है तो जाए जाए रे माई, कभी तेरी आन न जाए रे. చూసారా సార్, ఉగ్రవాదులు చేసిన మారణ దండకు పాకిస్తాన్ ఊడిగట్టిన దారుణం. సార్, భార్యల కళ్ళ ముందే భర్తని చంపేశారు సార్. కాళ్ళ పారాని ఆరకుండానే కొత్త పెళ్లి కూతురు నుదుట సింధూరం చనిపేశారు సార్. భర్తను చంపితే నన్ను చంపేనని ప్రాధేయపడింది సార్. ఆ తల్లి వెళ్ళి మోడీకి చెప్పుకో అన్నారంట సార్. తగలబెట్టేయండి సార్ పాకిస్తాన్ని. अब आतंकियों की बची खुची जमीन को भी मिट्टी में मिलाने का समय आ गया है. I say to the whole world, India will identify, track and punish every terrorist. अरे माँ बस करो, कितना खिलाओगी? खा ले बेटा, वैसे भी मेरे हाथ का बना हुआ खाना पूरे साल में एक ही बार तो खाता है. भैया इस बार 2 राखी बनवा लो, पिछले रक्षाबंधन पे भी नहीं थे आप. मेरी प्यारी सी बहन को मेरी उम्र लग जाए. अल्ले अल्ले अल्ले, मेरी प्यारी गुड़िया. हेलो हेलो कैप्टन, आपकी छुट्टी रद्द की गई है. आपको जल्द से जल्द सरहद पे रिपोर्ट करना होगा.
यस सर, जय हिंद। నరిహద్దున నువ్వు లేకుంటే కను బాబా కంటి నిండుగా నిదురపోతురా నిదురపోతురా నిలువెత్తున నెప్పు కంచెవై నువ్వుంటేనే జాతి బాబుగా ఎగురుతుందిరా పైకెగురుతుందిరా దిల్లే ఇండియా దిల్లే ఇండియా దిల్లే ఇండియా తన భరోసా నువ్వే దేశం కొనక గెలువేలి సేవక ఓ సైనిక పనిలో పలుగే తీరిక ఓ సైనిక ప్రాణం అంత తేలిక ఓ సైనిక పోరాటం నీకో వేడుక ఓ సైనిక ये सारे विश्व के जवान हैं। इनका ना कोई धर्म है ना कोई जाति। ये अपने अपने राष्ट्र के अमन और शांति के लिए आए हैं और ये अंतिम सांस तक उसी के लिए लड़ते रहेंगे। इस वक्त मैं आपको बता दूं, बड़ी खबर, राफेल ने बात में घुसकर बदला लिया। पाकिस्तान में मौत बनकर राफेल घुसा। मैं कर्नल सोफिया कुरैशी और मेरे साथ विंग कमांडर व्योमिका सिंह। तेरे काम नहीं आए तो फिर बेकार जवानी है बहाए खून तेरी खातिर जितना गंगा में पानी है। సోల్జర్స్ అంతా మన కంట్రోల్లో ఉంది. ఇప్పుడు మన ఇండియా పవర్ ఏంటో చూపిద్దాం. ఈసారి మనం కొట్టే దెబ్బకి పాకిస్తాన్ టెర్రరిస్టులకి టేక్ పొజిషన్స్. ఓ సైనిక దుస్తులు లక్ష పెట్టవే ఓ సైనిక ప్రతి దుస్తుల సాక్షిగా ఓ సైనిక ప్రతికీట నీకో పుట్టుకే ఓ సైనిక. ఆపరేషన్ సింధూర్ గ్రాండ్ సక్సెస్. ప్రాణాలు తీస్తే పారిపోతాం అనుకున్నారా? మా మోదీ ఊ అన్నారు. చివరి ఊపిరాగే వరకు ఓచకోతే. ఆడవాళ్ళ ఉసురు పోసుకున్నందుకు ఆడ శివంగులే వేటాడారా. 9 స్థావరాల మీద దాడితో నవరంధ్రాల్లో సీసం పోసేశారు. భారత్ మాతాకి జై.